నూటివి తెలుగు. ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదన పైన కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఖరారు వేళ కొత్త అంశం ప్రతిపాదిస్తోంది. ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే దానికి బదులుగా ఆ మేరకు నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో తాజాగా వెల్లడించారు. ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్ డీలర్ల వద్దే సరుకులు పంపిణీ చేస్తోంది. కాగా ఇదే సమయంలో మరో కీలక ప్రతిపాదన వచ్చింది. బియ్యం తీసుకొని వారి కార్డులు వెనక్కి ఇస్తే వారికి నగదు స్థానంలో సరుకులు ఇవ్వాలనే సూచన అందింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులపైన కొత్త ప్రతిపాదనపైన చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల విషయంలో బియ్యం నగదు పైన చర్చ చేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు కోనసీమ పర్యటనలో ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే దానికి బదులుగా ఆ మేరకు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దు అనుకుంటే దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్కగట్టి నగదు అందిస్తామని తెలిపారు. అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుందనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రజా ఫిర్యాదుల కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇదే అంశంపైన కీలక చర్చ జరిగింది. ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకొని బియ్యం అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుపై కమిటీ కూలంకషంగా చర్చించింది. బియ్యం అవసరం లేని వారు రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీకి సంబంధం ఉండడంతో చాలా మంది కార్డు తీసుకొని బియ్యం అమ్ముకుంటున్నారు. రెంటిని విడగొడితే ఈ ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని కమిటీ చర్చించింది. స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని వెల్లడించారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉంటే 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ పై కేంద్రం ఇచ్చేది పోగా రాష్ట్ర ప్రభుత్వం 5,100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. బియ్యం తినని వాళ్ళు రేషన్ కార్డులు వెనక్కిస్తే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు దేనికది వేర్వేరుగా ఉంటే బాగుంటుందని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతోంది. హెల్త్ కార్డుకు పెద్దగా నిబంధనలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేని వారికి నగదు చెల్లింపులు జరపడం సరికాదు. రైతుకు మద్దతు ధర లభించడం కోసమే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. రేషన్ కార్డుల్లో కోత కాకుండా రేషన్ వాడుకొని వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇస్తే మంచిదని సూచించారు. రేషన్ షాపుల్లో మిల్లెట్స్, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను కూడా పెట్టొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు. కమిటీ సలహాను స్వీకరించాలా లేదా అన్నది ప్రభుత్వం ఇష్టమని రఘురామ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మంత్రివర్గ భేటీలో ఈ కార్డుల అంశంపైన చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.